ఎక్కడో మాట్లాడారు నారాయణ, ఆయన పేరేంటి, మన కొనకళ్ళ నారాయణ, ఆర్టీసీ చైర్మన్, ఆయన అన్నాడు రాష్ట్రంలో ఎక్కడైనా తిరగచ్చు. అందువల్ల నాకు కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే రాష్ట్రం అంతా అంటే పల్లె వెలుగులు ఉండవు, మరి రాష్ట్రం అంతా ఉండవు. ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ కి అనుమతి ఇస్తేనే రాష్ట్రం అంతా అవుతుంది. అంతే. అంటే అల్ట్రా ఎక్స్ప్రెస్ కు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయవాడలో బస్సు ఎక్కి జగ్గైపేట వెళ్తే, అదే విజయవాడ అంటున్నా, మచిలీపట్నంలో వీళ్ళు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అంటున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అయితే గనక మచిలీపట్నము కృష్ణా జిల్లాలోనే, జగ్గైపేట కృష్ణా జిల్లాలో, అప్పుడు 100 రూపాయలు టికెట్ అవుతుంది. విజయవాడకి 70 రూపాయలు, జగ్గైపేటకి ఇంకో 70, 140 రూపాయలు అయిపోతుంది. పల్లె వెలుగు అయితే 100 ఏమవుతుంది. కాబట్టి అట్లా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఇస్తారా, అది పాలసీ డెసిషన్ తీసుకోవాలి. పాలసీ డెసిషన్ ఇంకా ఫైనల్ కాల, ఇంకా వీళ్ళలో ఒక అయోమయం ఉంది. అంటే పక్క రాష్ట్రాలను చూసి మార్చుకున్నారు అదే తేలాలి కదా అంటున్నా. పాలసీ డెసిషన్ ఇంకా అనౌన్స్ చేయలే. ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. కాబట్టి పాలసీ డెసిషన్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలి. లేదు అన్ని బస్సులకు వదిలేయండి, లేదా నాన్ స్టాప్లు, హైటెక్లు, స్లీపర్లు ఇట్లాంటివి కాకుండా, అమరావతి కూడా హైటెక్ కదా, కాకపోతే అవి ఏసీలోకి వస్తాయి. అదే అనేది వాటిలో కాకుండా నాన్ ఏసీ బస్సులు అన్ని గానీ, లేదా హైటెక్ లో కూడా నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి, సూపర్ లగ్జరీ, అవి కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు కాకుండా, లేదా ఆల్ ఎలక్ట్రిక్ బస్సులు ఫ్రీ. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే వచ్చినాయి కదా. అదే రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఫ్రీ. లేదు అన్ని చోట్లకి ఎక్సెప్ట్ అదర్ స్టేట్స్ కి వెళ్లే బస్సులు తప్ప మిగతా అన్నిట్లో ఫ్రీ. మన ఏపీఎస్ఆర్టీసీ వరకు, మళ్ళీ టీజీ కాకుండా అది అనేటటువంటిది ఏదైనా పెడితే ఉండొచ్చు. దీంతో భారీగా మహిళా